ఇక్కడ ఉన్న పెద్ద ఆయన మన రీల్స్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారంట. మనల్ని చూడడం కోసమే అదే పనిగా రోడ్డు మీద ఈ ఫ్లవర్స్ పట్టుకొని అయితే నిలబడ్డాడండి. అసలు విషయానికి వచ్చేసేసరికి మనకి ఈవినింగ్ 4 అయిందండి. ఆ టైంలో అయితే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మధ్యగేరు నుంచి వచ్చిందనమాట. అన్న కాల్ చేసి ఏం చెప్పాడంటే, మన గుంతకల్లోని ఎల్లమ్మ తగ్గులో ఒక ఇంట్లో అయితే పూలమాలలు కుడుతూ ఉంటారండి. మీరు అక్కడికి వెళ్ళారంటే నేను పూలమాలలు అయితే చెప్పి పెట్టానండి. ఆ పూలమాలలు తీసుకొని మీరు మధ్యగేరికి రాగలరా అని అడిగారు. ఓకే అన్న, తప్పకుండా వస్తామనేసి ఫస్ట్ అన్న చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ పెద్ద ఆయన దగ్గర అయితే పూలు అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకున్న పూలమాలలు తీసుకుని మనం మధ్యగేరికి అయితే బయలుదేరాము. మధ్యగేరికి రీచ్ అవ్వగానే అన్నకు అడ్రస్ అడిగాము. అన్న ఏం చెప్పాడంటే, రైల్వే స్టేషన్ పక్కనే ఒక దర్గా ఉంటుందండి, ఆ దర్గా దగ్గరికి రండి అని చెప్పాడు. ఆ దర్గా దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఫైనల్ గా అన్న చెప్పిన దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ననైతే కలిసాము. అన్ననైతే ఒక మాట అడగడం జరిగింది. అన్న మీది ఇదే ఊరేనా అని అడిగాను. లేదండి నాది గుంతకల్లు, నేను బాబు పుట్టెంటుకల కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. అంత ఫేమస్ అన్న ఈ దర్గా అని అడిగితే అన్న ఒకే మాట అన్నాడు, మన గుంతకల్లో ఉన్న మస్తాన్ వలి దర్గా ఎలా ఫేమస్ ఇక్కడ ఉన్న హిమాం వలి దర్గా కూడా అంతే ఫేమస్ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే నేను స్వామివారిని దర్శించుకొని అక్కడున్న సరౌండింగ్స్ అన్ని వీడియో తీశాను. తర్వాత అన్నకైతే ఆ పూలహారాలన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అన్న అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అన్న అయితే ఒకే ఒక మాట అన్నాడు, కాల్ చేసిన వెంటనే స్పందించి ఇంత దూరం ఇంత తొందరగా వస్తారు అనుకోలేదన్నా, మీరు వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మీ ఫాలోవర్నే, ఆ పెద్ద ఆయన మీ ఫాలోవర్ అని చెప్పాడు. నాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది. తర్వాత నేను మా అల్లుడు ఇద్దరం కలిసి గుంతకల్కైతే రిటర్న్ వచ్చేసాము. ఇలా మీరు కూడా మా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న TF లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.